సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన వారంలో ప్రవేశించాం. మరి దేవుడి అనుగ్రహాన్ని బట్టి దేవుని వాక్కులను మనం వింటున్నాం.
దేవుడు స్వయంగా ఆయా భక్తుల ద్వారా మాట్లాడిన మాటలు ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనకు అందించగా ఆ పొందుపరచబడిన ఆ అంశములు ధ్యానం చేయటకు దేవుడు మనకు అవకాశం అనుగ్రహించాడు. కాబట్టి రండి, ఆశతో ఆసక్తితో ఆలకిద్దాం, దేవుని మాటలు విందాం, దేవునితో సమయం గడుపుదాం, దేవుని ఆధ్యాత్మిక వర్తమానం ద్వారా సరితెచ్చబడదాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుదినము మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలోంచి మాకు అవసరమైన సందేశాన్ని మీరు వినిపిస్తున్నారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ ఆ సందేశాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని ఆధ్యాత్మిక మార్పు మేల్కొల్పు కలిగి ఉండులాగున మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 3-4 వచనాలు. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగు వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. 4వ వచనం. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుంచి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. స్నేహితులారా, నిన్నటి దినం మనం ధ్యానం చేస్తూ దావీదు పలికిన దేవోక్తి అనే మాట మనము గమనించాం. మొదటి వచనంలో ఉన్న మాట. 2వ వచనంలో యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుచున్నది పలుకుచున్నాడు, యెహోవా వాక్కు నా నోట ఉన్నది. సో ఈ 2 మాటలు అనగా ఈ 2 వచనాలు లేకపోతే ఆ 3 వచనాల్లో వ్రాయబడ్డ ఈ మాటలు, యెహోవా మాట్లాడుచున్నాడు, నా ద్వారా మాట్లాడుచున్నాడు, యెహోవా ఆత్మ మాట్లాడుచున్నది, యెహోవా పలికిన దేవోక్తి, దావీదు ద్వారా పలికిన దేవోక్తి. ఈ మాటలను పలకడంటే దెర్ ఈస్ ఏ డెఫినెట్ కమ్యూనికేషన్. నిర్దిష్టంగా ఒక సందేశాన్ని దేవుడు దావీదు ద్వారా పలకబోతున్నాడు. కాబట్టి దావీదు తన చివరి మాటల్లో ఈ మాట స్పష్టంగా చెప్తూ, దిస్ ఈజ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్, దిస్ ఈజ్ ద మెసేజ్ ఫ్రమ్ గాడ్. వాట్ ఈస్ దిస్, ఏమిటి అన్నది మనకు ఈ తర్వాత వాక్య భాగంలో పొందుపరచబడింది. సో బిఫోర్ స్పీకింగ్ హిజ్ లాస్ట్ వర్డ్స్, తన చివరి మాటలు పలకక ముందు ఆ చివరి మాటలు అవి దేవుని మాటలని, దేవుడు పంపిస్తున్న సందేశమని, ఆ సందేశము ఏమిటో అనేది తెలియచేస్తూ మరి ఆ సందేశాన్ని వివరించక ముందు ఇది దేవుని సందేశమని స్పష్టపరుస్తూ ఉన్నాడు దావీదు. సో హిజ్ లాస్ట్ వర్డ్స్, చివరి మాటలు. ఆ తర్వాత 8వ వచనం నుంచి దావీదు చెంత ఉన్నటువంటి ఆ బలాఢ్యుల సంఖ్య వివరాలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత 24వ అధ్యాయంలో దావీదు కొంత కాంపెన్సేట్ చేయాల్సి వస్తుంది. కానీ అనగా చివరిగా ఇల్లు సర్దుకోవడం అంటారు చూసారా, చక్కబెట్టుకోవడం అంటారు చూసారా, అలాంటివన్నీ జరిగాయి. కానీ ద మెసేజ్ వాట్ డేవిడ్ స్పోక్, ఇట్స్ అ ప్రాఫెసీ. It's not just a prophecy, it's a prophecy about the seed from David. దావీదులోంచి ఉద్భవించబోయే లోక రక్షకుని గురించిన ఆ ప్రవచనం ఇక్కడ రాయబడింది. మనకు క్రిస్మస్ అనగానే మత్తయి సువార్తలో లేకపోతే లూకా సువార్తలో పొందుపరచబడిన అంశాలు, లేకపోతే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో పొందుపరచబడిన ఆ ప్రాఫెసీ జ్ఞాపకం వస్తుంది. కానీ వాటి అన్నిటికన్నా ముందు కానీ, వారి అందరికన్నా ముందు కానీ, ఏ దావీదు వంశం నుంచి, ఏ దావీదు గోత్రం నుంచి లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించాడో ఆ విషయాన్ని దావీదు ద్వారా ఆయన ప్రజలకు వినిపించబడింది. దావీదు ద్వారా అనగా దిస్ కమ్యూనికేషన్, దిస్ అ మెసేజ్ ఫ్రమ్ గాడ్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బై డేవిడ్ టు డేవిడ్
and also to entire world. Through David, to David, and to all the people of the nations. ఆ మెసేజ్ ఏంటంటే మనుషులను ఏలినొకడు పుట్టును. మామూలుగా చదివితే ఇందులో కొత్తదనం ఏమీ లేదు. మనుషులను ఏలిన అనగా ఇంకొక రాజు పుడతాడు, అనగా దావీదు చివరి కాలం కాబట్టి, చివరి గడియ మాట్లాడుతున్నాడు కాబట్టి, దావీదు నా తర్వాత ఇంకొక రాజు పుడతాడు, లేకపోతే ఇంకొక రాజు అనే భావన. కానీ ఈ మాట పలికే సమయానికి దావీదు మరి బిడ్డలను కనే స్థాయిలో లేడు. అదే రీతిగా మరి దావీదు తర్వాత రాజ్య సింహాసనం మీదకి వచ్చినటువంటి సొలొమోను అప్పటికే పుట్టి ఉన్నాడు. పుట్టి పెరిగే పెద్దవాడాడు. మరి ఆ రాజుల మొదటి గ్రంథం ప్రారంభంలోనే దావీదు సొలొమోను పిలిచి రాజ్యం గురించి చెప్తాడు. ఆ బెత్షెబ వచ్చి కోరుకుంటుంది. ఈ విషయాల తర్వాత మనం మాట్లాడుతుంది. బట్ ఇక్కడ రాయబడ్డ మాట అంటే మనుషులను ఏలినొకడు పుట్టును అనగా అది ఫ్యూచర్ టెన్స్ కనపడుతుంది. భవిష్యత్తులో మనుషులను ఏలు ఒకడు పుట్టును. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సన్స్ ఆఫ్ డేవిడ్, నాట్ అబౌట్ సాలమన్. స్పష్టంగా కనబడుతున్న మాట. మనుషులను ఏలినొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అనగా ఒక ప్రజలను ఏలిక వస్తాడు. ఆ ఏలిక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, నీతిమంతునిగా జీవిస్తాడు, తాను నీతిమంతుడిగా జీవిస్తూ పరిపాలన జరిగిస్తాడు. So it's a clear prophecy about the coming Messiah, Jesus. సో అనగా దావీదుకు ముందుగానే ఎరుకపరచబడింది అని భావించడానికి ఈ వాక్య భాగం మనతో మాట్లాడుతుంది. సో అది యేసు గురించి అని చెప్పడానికి గల కారణాలు కొన్ని ఇంకా వివరాలు చూస్తే, మరి ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను వర్షము కురిసిన పిమ్మట నిర్మల కాంతి చేత భూమిలోంచి పుట్టిన లేత గడ్డి వలను. సో ఇక్కడ ఇప్పుడున్న డిస్క్రిప్షన్స్ నుంచి ఒకటి, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, క్రిస్మస్ కాలంలో మనము మాట్లాడుకుంటున్న 9వ అధ్యాయం ప్రారంభ వచనంలో, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు అంట. మబ్బు నిలవలేదంటే అర్థం ఏంటి? త్రూ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఎవరు? ఆ మబ్బు ఎందుకు నిలవలేదంటే ఆయన ప్రవచనాత్మకంగా జన్మించిన ఆ లోకరక్షకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. సో త్రూ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద సన్, ఆ సన్ ఆఫ్ రైచియస్నెస్, ఆ నీతి సూర్యుడు జన్మించినప్పుడు మబ్బు నిలవలేదు. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. అందుకే మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉంటాడు. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె. ఆ మబ్బు పాపానికి సాదృశ్యం. చీకటి పాపానికి సాదృశ్యం. కాబట్టి మనిషికి దేవునికి మధ్య మరి పాపం అడ్డుగోడలా నిలిచిందంటాడు యెషయా గ్రంథకర్త 59వ కీర్తనలో. ఆ మబ్బును తొలగించాడు. మబ్బు లేకుండా అనగా పాప సంబంధమైన ఆ అనుభవాలు, ప్రభావాలు లేకుండా కన్యక గర్భమున పుట్టినవాడు. సో ఫిజికల్ లేకపోతే బయాలజికల్ రిలేషన్షిప్ ద్వారా కలిగిన వాడు కాదు. అతను పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరికి జన్మించినవాడు. అదే రీతిగా రెండవ మాట ఏంటంటే, భూమిలో నుంచి పుట్టిన లేతగడ్డి వలె అతను ఉండును. భూమిలోంచి పుట్టిన లేతగడ్డి వలె ఉండును. అదే యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించి 53 అధ్యాయంలో మొదటి 2వ వచనం, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఉండెను. లేత మొక్కవలను
ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఉండును. అతని అందు స్వరూపము లేదు, సొగసు లేదు అంటూ అతని గురించి వ్రాయబడ్డ మాటలు గమనిస్తే, సో లేత మొక్క అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మరి చెప్పబడ్డ మాట. భూమిలోంచి పుట్టిన లేత గడ్డి వరి ఉండును. సో దావీదు తన చివరి కాలంలో దేవోక్తిగా పలికిన ఆ పలుకులు తన సంతానం గురించి కాదు, తన వారి గురించి కాదు, తన తర్వాత పుట్టిన వారి గురించి కాదు. ఇంకా మనము లోతుగా విశ్లేషిస్తే తన వారి గురించి కాదు అని చెప్పడానికి మరి 5వ వచనం చూడండి. 5వ వచనం, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. ఇంగ్లీష్ భాషలో ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనిస్తే, అనగా 5వ వచనం, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా అనే ఈ మాట మరి కింగ్ జేమ్స్ వర్షన్లో 2 Samuel 23rd chapter 5th verse, although my house is not so with God, అనగా నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులు కాకపోయినప్పటికీ అనే మాట. సో హీ నోస్, ఆయన తదుపరి తన సంతానము దేవుని దృష్టికి అనుకూలంగా ఉండకపోయినప్పటికీ కూడా, మరి సొలొమోను దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడా చివరి గడియల్లో? ఆ తర్వాత యూదా వంశం ఏ రీతిగా పతనమైపోయి చెరకు వెళ్ళారో మనకు తెలుసు కదా. సో ఈ అనుభవాల మధ్య ఇక్కడ రాయబడ్డమంటే, ఆల్దో మై హౌస్ ఇస్ నాట్ సో విత్ గాడ్, యెట్ he has made with me an everlasting covenant, ordered in all things and secure, for this is all my salvation and all my desire. He will not make it increase. సో తెలుగులో చదవాల్సి వస్తే, మరి నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలని ఇక్కడ ఉంది, కానీ అనుకూలులు కాకపోయినప్పటికీ ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకాలము, అది నాకు అనుగ్రహించబడినది, రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చు. నిత్యమైన నిబంధన, అది క్రీస్తునందు మనకు కలిగిన కొత్త నిబంధన. సో దావీదు ద్వారా ప్రవచనాత్మకంగా మనకు అనుగ్రహించబడిన ఈ మాటలు, ఇది దేవోక్తి. యెహోవా ఆత్మ నా ద్వారా పలికించింది. దావీదు ద్వారా పలికించబడిన ఆవర్తమానం, దావీదు సంతతి వారు దేవునికి దృష్టికి అనుకూలులు కాకపోయినప్పటికీ కూడా మాట ఇచ్చిన దేవుడు ఆ దావీదు వంశం నుంచి, ఆ దావీదు గోత్రంలోంచి లోకరక్షకుని మనకు అనుగ్రహించి, ఆ లోకరక్షకుని ద్వారా నిత్య నిబంధన, నూతన నిబంధన మన కొరకు చేశాడు. సో దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ గాడ్, దిస్ ఇస్ ద వర్డ్ త్రూ డేవిడ్ టు డేవిడ్ అండ్ ఆల్సో టు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచమంతటికి దేవుని మాటలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పలికిన ఈ చివరి పలుకుల్లో ఆయన రాబోయే లోకరక్షకుని గురించి ప్రవచించి ఆ వాస్తవాన్ని ప్రజలకు తెలియచేసి, ఆ వాస్తవము తాను కూడా తెలుసుకొని, ఆ వాస్తవికత మధ్య సంతోషముతో తన జీవితాన్ని ఆ చివరి మాటలు పలికి ముగించాడు. సో ఆ చివరిలో ఆయనకు కలిగిన ఆత్మ సంతృప్తి ఏంటంటే, తనలోంచి, తన వంశంలోంచి, తన గోత్రంలోంచి లోకరక్షకుడు రాబోతున్నాడు. దేవుడు చేసే ఆ శాశ్వతమైన నూతన నిబంధన, క్రొత్త నిబంధన నా వంశంలోంచి ఉద్భవించిన దేవుని కుమారుడి ద్వారా సాధ్యమవుతున్న వాస్తవాన్ని ప్రవచనాత్మకంగా తెలుసుకుని, అందుకే అది దేవోక్తి అన్నాడు. దేవుని ఆత్మ నా ద్వారా మాట్లాడుతుంది అంటాడు. సో హౌ ఫార్చునేట్ డేవిడ్ వాస్. కొన్ని వేల సంవత్సరాల క్రితం తర్వాత జరగబోయే ఆ సంఘటన గురించి ముందుగా తెలుసుకొని ఆనందముతో తన జీవితాన్ని ముగించాడు. వాట్ ఏ వండర్ఫుల్
prophecy and testimony and closing of his life. ధన్యుడండి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు అనుదినము అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన మాటలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తాం. దావీదు తన సంతతి వారు అనుకూలులు కాకపోయినప్పటికీ కూడా నా సంతతిలోంచి అనగా దేవుని కుమారుడు నాలోంచి ఉద్భవిస్తాడు, మరి క్రొత్త నిబంధన చేయబోతున్నాడు అన్న వాస్తవాన్ని తెలుసుకొని ప్రవచనాత్మకంగా వినిపించి తాను స్వీకరించి ఆనందంతో వ్యక్తపరిచిన ఆ మాటలు నిజంగా మాకు అవసరమైనవి. మేము గ్రహించి, గుర్తించి, గమనించి అనుసరించవలసినవి. ఇటువంటి మాటలు దావీదుకు ముందుగానే తెలియచేయబట్ట అతని ధన్యుడని భావిస్తూ మాకు కూడా ఆ సందేశం వినిపించబడింది కనుక ఆ ధన్యతను మేము పోగొట్టుకునకుండా కొనసాగుతున్న మీ కృప దయచేయండి. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవెన.